19వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలోని గోరఖ్పూర్ నగరంలో ఒక ధనవంతుడు ఓ ఆలయం కట్టించాడు. అందులో భగవంతుడి నిత్య పూజ కోసం ఓ పూజారిని నియమించాడు. ఆలయం నిర్వహణ కోసం జమీందారీ భూములు, ధనం, తోటలు అన్నీ దానం చేశాడు. ఆలయంలో పేద భక్తులు, అనాథలు, సన్యాసులు, యతులు కొద్ది రోజులు ఉండేందుకు ఏర్పాట్లు చేశాడు. వారు ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా ఉండేలా చూసుకున్నాడు. ఆ ధనవంతుడు ఒక మంచి మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఆలయ ఆస్తులను కాపాడుతూ నిర్వహణను నిజాయితీగా చూసుకునే వ్యక్తి కొరకు చాలా మంది వచ్చారు. మాకే ఈ ఉద్యోగం ఇవ్వండి అని ఆశపడ్డారు. మంచి జీతం వస్తుందని ఆశతో. కానీ ధనవంతుడు వారిని తిరస్కరించాడు. నాకు మంచి మనిషి కావాలి, నేనే ఆ మనిషిని ఎన్నుకుంటాను అని ఆయన అందరికీ చెప్పేవాడు. వారిలో చాలామంది అతన్ని మనసులో దూషించేవారు. ఇతను పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేవారు. కాని ఆయన మాత్రం వారి మాటలను పట్టించుకొనేవాడు కాదు. అతను ప్రతిరోజు ఆలయం ద్వారాలు తెరుచుకున్న వెంటనే భక్తులు భగవంతుడిని దర్శించేందుకు వచ్చేవారు. ఆ ధనవంతుడు ఎగువ భాగంలో నుండి వారిని నిశ్శబ్దంగా గమనించేవాడు. ఒకరోజు చిరిగిన బట్టలతో ఒక సాధారణ మనిషి ఆలయానికి వచ్చాడు. అతను చదువుకున్న వాడిలా కూడా కనిపించలేదు. దైవ దర్శనం చేసి వెళ్తున్నప్పుడు ఆ ధనవంతుడు అతనిని పిలిచాడు. ఈ ఆలయ వ్యవహారాలను చూసుకునే బాధ్యత తీసుకుంటావా అని అడిగాడు. ఆ మనిషికి ఆశ్చర్యం వేసింది. నేను చదువుకోలేదు, ఇంత పెద్ద ఆలయ బాధ్యతలు ఎలా చూసుకుంటాను అన్నాడు. దానికి ధనవంతుడు మృదువుగా నవ్వాడు. నాకు చదువులు, గొప్పతనము అవసరం లేదు, నాకు మంచితనమే మాత్రమే కావాలి అని అన్నాడు. ఆ మనిషి అడిగాడు, ఎందుకు నన్నే మంచి మనిషిగా అనిపించింది? అప్పుడతడు అన్నాడు, ఆలయ దారిలో ఒక ఇటుక పైకి వచ్చి ఉంది. కొన్ని రోజులుగా నేను గమనిస్తున్నా, అది కాలికి తగిలి చాలామంది పడిపోతున్నారు, అయినా దుమ్ము దులుపుకొని వెళ్ళిపోతున్నారు. కాని నువ్వు ఆ ఇటుక నీకు ఇబ్బంది కలిగించకపోయినా నీవు గమనించావు. నీ ఖర్చుతో కూలీలను తీసుకొచ్చి దానిని తొలగించి మార్గాన్ని సరిచేశావు అని అన్నాడు. దానికి ఆ మనిషి వినమ్రంగా అన్నాడు, ఇది పెద్ద పని కాదు. దారి క్లీన్ చేయడమంటే ప్రతి ఒక్కరి బాధ్యతే. అప్పుడే ధనవంతుడు బలంగా అన్నాడు, ధర్మం తెలిసినవాడు మంచి మనిషి, చేయగలిగిన పని చేసేవాడు నిజమైన సేవకుడు అని అన్నాడు. అందుకే ఈ ఆలయానికి నీవే సరియైన మనిషివి అన్నాడు. అలా ఆ వినయమైన వ్యక్తి ఆలయ నిర్వాహకుడిగా పని ప్రారంభించాడు. అతను భక్తులను మనస్ఫూర్తిగా సేవించాడు, ఆస్తులను రక్షించాడు, ఆలయం శుభ్రంగా సజావుగా నడిపించాడు. ధనవంతుడు ఎంతో సంతోషపడ్డాడు. తన ఎంపిక ఖచ్చితమైనది అని గర్వంగా అనిపించింది. నీతి మంచి మనుషులకు మంచి జరుగుతుంది. ఒక చిన్న మంచి చర్య కూడా మన నిజమైన స్వభావాన్ని తెలియజేస్తుంది.